హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ నైట్ జర్నీ లాగ్స్. ప్రజెంట్ అయితే అమీర్ పోర్ట్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ నుంచి పన్నమిన్నాకుండ్కి అయితే వెళ్ళాలి. 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది పన్నమిన్నాకుండ్. అక్కడికైతే వెళ్ళిపోతాం. ఇప్పుడు చూస్తున్నారు కదా అమీర్ పోర్ట్. అమీర్ పోర్ట్ వీడియో చూడకపోయి ఉంటే నా ఛానల్లో పెడతాను, అక్కడి నుంచి అయితే చూడండి. అదేవిధంగా మనం ఇప్పుడు పన్నమిన్నాకుండ్కి అయితే వెళ్ళిపోతాం. వాక్ చేసుకుని అయితే వెళ్ళిపోతామండి. 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అక్కడ చూస్తున్నారు కదండి, జీప్ పార్క్ చేసి ఉంది. అక్కడి నుంచి కూడా మనం వెళ్ళొచ్చండి అమీర్ పోర్ట్కి. ఇప్పుడైతే ముందుకైతే వెళ్ళిపోతాం. 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది పన్నమిన్నాకుండ్కి వెళ్ళడానికి. అక్కడ దూరంగా చూడొచ్చండి అమీర్ ఫోర్ట్ వే అని ఉంది. అలా కూడా వెళ్ళొచ్చు అమీర్ ఫోర్ట్కి. అలా ముందుకైతే వెళ్ళిపోతాం. మనం ప్రజెంట్ అయితే అమీర్ ప్రాంతంలో అయితే ఉన్నాం. బోట్ అయితే చూసారు కదా. మనం ఇలాగే వెళ్ళాలండి పన్నమిన్నాకుండ్కి. హౌసెస్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటాయండి. ఇక్కడ హౌసెస్ చూస్తే మీరు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి. అక్కడ దూరంగా చూడొచ్చండి అమీర్ ఫోర్ట్ రక్షణ కూడా అయితే. పన్నమిన్నాకుండ్కి వెళ్ళే వేలో ఇక్కడ చూసుకుంటే కూతులు అయితే ఉన్నాయండి. మీరు ఆ చెట్టు పైన అయితే చూడొచ్చు. చాలా కోతులు చూడండి అక్కడ కిందకి దిగుతున్నాయి. పన్నమిన్నాకుండ్ దగ్గర పురాతన టెంపుల్ అయితే చూడొచ్చండి. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, చూసారు కదా టెంపుల్. ఆ టెంపులే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. పన్నమిన్నాకుండ్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆ టెంపుల్ని అయితే విజిట్ అయితే చేయండి.
మనం ప్రెజెంట్ అయితే పన్నా మిన్నాకుండ్ ఆ ప్రదేశం దగ్గర అయితే ఉన్నాం. ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా, సరౌండింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి, చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. మార్నింగ్ వ్యూ చూసుకుంటే ఎక్సలెంట్గా అయితే ఉందండి. మనం ప్రెజెంట్ అయితే పన్నా మిన్నాకుండ్ దగ్గర అయితే ఉన్నాం. 450 సంవత్సరాల క్రితం నాటి పురాతన కట్టడాల్లో పన్నా మిన్నాకుండ్ ఒకటండి. అదేవిధంగా ఇక్కడ అయితే చాలానే బాలీవుడ్ మూవీస్ అయితే షూటింగ్స్ అయితే జరుపుకున్నాయి. ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఈ ప్లేసు. అమీర్ పోర్ట్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ అయితే చేయండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. నేను మార్నింగ్ అయితే వచ్చాను. మార్నింగ్ వ్యూ చూసుకుంటే ఎక్సలెంట్గా అయితే ఉంది. సాధ్యమైనంత వరకు మార్నింగ్ రావడానికి అయితే ప్రయత్నించండి, ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. చూసారా ఎన్ని స్టెప్స్ ఉన్నాయో? ఈ పన్నా మిన్నాకుండ్ దగ్గరే దేవతలు అయితే విశ్రాంతి అయితే తీసుకునేవారండి. పన్నా మిన్నాకుండ్ వచ్చి 16వ శతాబ్దానికి చెందినదని కూడా అంటూ ఉంటారండి. ఎక్సలెంట్గా అయితే ఉంటుంది, సందర్శించండి. ప్రజెంట్ అయితే జల్మహల్కి అయితే వచ్చాం. పన్నా మిన్నాకుండ్ దగ్గర నుంచి జల్మహల్కి అయితే వచ్చాం. జల్మహల్ వచ్చి మనకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది పన్నా మిన్నాకుండ్ నుంచి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ సరస్సు వచ్చి మాన్సాగర్ సరస్సు అండి. మాన్సాగర్ సరస్సులో అక్కడ దూరంగా చూస్తే భవనం అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి అయితే పడవల పైన అయితే వెళ్ళేవారండి. మాన్సాగర్ సరస్సులో ఉన్న భవంతిని మహారాజు జయసింగ్ II అయితే పునర్నిర్మించారండి. 18వ శతాబ్దంలో అయితే ఈ భవనాన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. మాన్సాగర్ సరస్సును, ఆ భవంతిని ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి. మహారాజా జయసింగ్ II అయితే పునర్నిర్మించారు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.